హాయ్ అండి. ఐఎమ్ శ్రీనివాస్, వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నా. సార్, ఇవి మన ఫామ్లో ఫస్ట్ మనం 10 గోట్స్ తీసుకొచ్చాం సార్. 10 గోట్స్ తీసుకొస్తే ఆ 10 గోట్స్ తర్వాత వచ్చి ఒక 14 తీసుకున్నాను. మొత్తం 4 lakh ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. వేటిపైన? మన గోట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ గోట్స్ మనకి ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నవన్నీ కూడా మన గోట్స్ బేబీస్ అండి. ఇవి ఏం చేస్తామంటే మనం ఫార్మింగ్ స్టార్టింగ్ వీడియోస్లో ఉంటుంది సార్. మ్యాటర్ మొత్తం ఏంటంటే సార్, అవి లంకలో పెట్టాం సార్. లంకలో పెడితే అవి లంకలో తిరిగి తిని హ్యాపీగా ఉండే. ఇప్పుడు ఇవి మనకు కనిపించే ఉన్నాయి కదా సార్. ఇవన్నీ కూడా ఏంటంటే సార్, మనం తెచ్చిన గోట్స్ అన్నీ అమ్మేసాను సార్. మన సిరాకు వచ్చి మా లేబరు బాగా ఇబ్బంది పెట్టేస్తే మొత్తం యానిమల్స్ అన్నీ తీసేసాను సార్. తీసేస్తే ఇవి వాటి బేబీస్ అండి. ఇగో ఈ రెడ్ కలరు, ఇగోండి సార్ ఈ యానిమల్ చూడండి సార్, ఒక్కొక్క యానిమల్ ఎలా ఉందో. ఇవి నా ఫామ్లో నాకు సొంతంగా వచ్చిన బేబీస్ సార్. సార్ మొత్తం నేను కొన్నాయి 4 lakhs సార్. నేను ఇప్పటి వరకు అమ్మని మినిమం 7 lakh వరకు అమ్మాను సార్. ఇవి గోట్స్ అమ్మాను, ప్లస్ ఇవన్నీ ఉన్నాయి సార్. నాకు ఇప్పుడు ఒక 1.5 lakh ఇలా వస్తాయి సార్ పోతులు. ఆడ వచ్చి ఫీమేల్స్ ఒక 20 వరకు ఉన్నాయి సార్. ఈ 20లో ఒక 15-16 యానిమల్స్ అన్నీ పెద్దవే సార్. అయితే మా ఏరియాలో చాలా డిమాండ్ ఉంది సార్ వీటికి. లైవ్ 500 ఇస్తున్నాం సార్. ఇవి మన మేల్స్. కానీ వీటితో వచ్చిన సమస్య ఏంటంటే సార్, ఇవి మామూలుగా ఇగోండి సార్, ఇది కూడా మన ఫామ్లో పుట్టిన గిడ్డే సార్. మినిమం ఇప్పుడు 30, 34, 32 అలా చేస్తుంది సార్. ఇది మినిమం లైవే 50 kg అబోవ్ ఉంది సార్. అది వెయిట్ మనం ఇది కూడా నా ఫామ్లో పుట్టిందే సార్. ఇది బ్రీడర్. అది 2 కూడా బ్రీడర్స్ కింద ఉంచాను. ఇప్పుడు యానిమల్స్ అమ్మేసాం కాబట్టి ఈ బ్లాక్ టైగర్ ఒక దాన్ని ఉంచుకొని మిగతా తీసేద్దాం అనుకుంటున్నాను సార్. అయితే ఏంటంటే సార్, ఇవైతే నాకు డబ్బులు బాగానే తెచ్చిపెట్టినాయి. ఇప్పుడు వరకు అయితే లెక్కేసుకుంటే ఒక 8 lakh వరకు వచ్చినాయి సార్. వాటి 4 lakh తీసేసిన, ఒక 2 lakh లేబర్ తీసేసినా కూడా ఇంకా మనకి 2 lakh సంపాదించి పెట్టినాయి. ప్లస్ మనకి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మిగిలిపోయినాయి మనకి. ఇందులో ఉన్న ఈ 20 యానిమల్స్. ఈ వీడియోలో కనిపించే ఆయన మన దగ్గర ఒక 16 సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ లేబరు. అంటే ఇంకా మన ఫ్యామిలీలో సార్. లేబర్ అంటే మళ్ళీ అలా అని కాదు, వర్కరే. కానీ ఇంకా కోపం వస్తే కొంచెం కోపం పడతాడు, పుచ్చగించాలి, వాడికి అవసరమైనవన్నీ ఇస్తుండాలి. మనకేంటంటే ఇంకా మనతోనే ఇంకా చాలా లాంగ్ రన్ మనతోనే ఉన్నారు సార్. ఆ అబ్బాయి వరుస మన తెలుగు కమ్యూనిటీసే, వాళ్ళు అక్కడ సెటిలర్స్ సార్. వాళ్ళు మనతోనే ఉన్నారు. ఇంకా దానివల్ల ఏంటంటే ఇక కోపం వచ్చినా తాపం వచ్చినా మనం చూసుకోవాలి. ఇవి చూడండి సార్, ఇవన్నీ కూడా మన ఫామ్లో పుట్టిన కిడ్స్ సార్. వీటి మమ్మీని అన్నీ కూడా అమ్మేశాను సార్ మొన్న. ఈ అబ్బాయి కొంచెం బాగా ఇబ్బంది పెట్టేశారు సార్. ఇబ్బంది పెట్టేస్తే ఇంకా ఎండలో తిరగలేక ఇబ్బంది పెట్టేస్తుంటే ఇంకా నేను సరే బాబు అని చెప్పి అమ్మేశాను సార్. అమ్మేసి ఉన్న యానిమల్స్ మాత్రం ఇవే ఉన్నాయి సార్. ఇవి ఫీమేల్స్ ఒక 20. ఈ పోతులు రీసెంట్గా ఒకసారి మార్కెట్ పెట్టినాయి. ఈ గట్టి మీద వెళ్తుంటే చూడండి సార్, ఈ ట్రాక్టర్లు అవి గుద్దేసి బండ్ల మీద పడిపోయి కాలిపోతున్నాయి. ఒకదానికి దీనికి కాలిపోయింది సార్ యానిమల్కి. ఇంకా అది సెట్ అయ్యే అవకాశం కూడా లేదు, ట్రై చేసాం కానీ అవ్వలేదు సార్. ఈ యానిమల్స్ చూస్తే చూడండి సార్ ఎంత నీట్గా ఉన్నాయో. ఇవి కంప్లీట్ సెమీ ఇంటెన్సివ్ సార్. ఇది కంప్లీట్ స్టాల్ ఫీడింగ్ కాదు సార్. ఇవి కంప్లీట్ స్టాల్ ఫీడింగ్ అసలు సెట్ కావు సార్. ఇవి అసలు సమస్య లేదు సార్, సెట్టే కావు సార్. ప్లీజ్ అందరూ కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. సార్ వీడియో చూసే వాళ్ళందరూ ఒక 1 like సార్ ప్లీజ్ చేయండి సార్. ఇది స్టార్టింగ్ స్టేజ్ కదా. అంటే సార్ ఇందులో మనం ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలని కాదు, కాకపోతే కొంచెం మోటివేషన్ సార్. మీరందరూ కొంచెం సపోర్ట్ చేసి ఒక లైక్ సార్, ఒక లైక్ వేస్తారనుకోండి సార్. మన వీడియోస్కి ఒక 1K, దానికి వ్యూస్ చాలా ఎక్కువ వస్తున్నాయి సార్. 1K అలా వస్తున్నాయి. షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ వీడియోస్ యూట్యూబ్లో జెన్యున్ కంటెంట్ లేదు, నేను చేస్తున్నాను కదా సార్. ప్లీజ్ అందరూ కొంచెం అర్థం చేసుకొని ఒక లైక్ వేయండి సార్. వీలైతే కామెంట్ పెట్టండి. ఒకవేళ కంటెంట్ నచ్చకపోతే చూడొద్దు, అసలు చూడొద్దు సార్. కంటెంట్ నచ్చితేనే చూడండి సార్. సార్ ఆ ఫ్యూచర్లో ఆలోచన ఉంది మంచిది, ఒక 1 lakh పెట్టి కెమెరా కొని మంచి వీడియోస్, షీప్ అండ్ గోట్ వీడియోస్, బెస్ట్ నాలెడ్జ్ సార్. ఇంకా మన ఫామ్లో అసలు ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనకు అర్థమైంది కదా సార్, చెప్తాను క్లారిటీగా. కాకపోతే కొంచెం నాకు ఈ ఆల్టర్నేటివ్ బిజినెసెస్ అవి ఉండటం వల్ల కొంత ఓ పక్క ఫ్యామిలీ మెయింటెనెన్స్, ఈ ఫ్యామిలీ పనులు ఇవన్నీ ఉంటున్నాయి సార్. ఇవన్నీ ఉండి
కొంచెం ఒత్తిడైపోయి వీడియోస్ చేయలేకపోతున్నాను సార్. మనం ఫామ్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 వీడియోస్ తీసుకోవడం, ఖాళీ ఉన్నప్పుడల్లా ఒక వీడియో చేస్తున్నా. లాస్ట్ ఇయర్ ఒక 6 months ఆపేసాను సార్ మనది ఛానల్. ఈసారి ఆపుకోకుండా కంటిన్యూ వీడియోస్ చేస్తాను సార్. ఇప్పుడు ఈ ఫామ్స్ అయితే సార్ ఇది సెమీ ఇంటెన్స్ అంటారు సార్ దీన్ని. సెమీ ఇంటెన్సీ మనకి ఒక పూట లోన్ పెట్టి ఒక పూట బయట తిప్పడం. వీటికి దానా కూడా ఏమీ పెద్ద ఎక్కువ పెడతలేదు సార్. ఎంత అంటే మామూలుగా ఒక 100 grams సార్ దానా, అంతకుమించి ఎక్కువ పెడతలేదు. అది కూడా ఓ మొక్కజొన్న లైట్గా తవుడు అవే పెడుతున్నాం సార్, అంతేగాని అంతకుమించి ఏం పెడతలేదు సార్. సార్ అందరూ కూడా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం మోటివేషన్ చేయండి సార్. కొంచెం సార్ మీరంతా సపోర్ట్ చేయండి సార్. ఓకే సార్, ఇవన్నీ కూడా మనం కొన్న యానిమల్స్కి వచ్చిన కిడ్స్ సార్. వీటిలో అయితే నేనేమీ నష్టపోలేదు సార్, బాగానే వచ్చినాయి. కాకపోతే లేబరు వీళ్ళు ఇబ్బంది పెట్టేసి ఇంకా మనం ఇబ్బంది పడితే ఎలా ఉంటుంది సార్. హ్యూమన్ కొంతవరకే భరించగలుగుతాడు సార్. ఒక మనిషి ఎక్కువ శాతం ఒత్తిడి స్ట్రెస్ అయిపోయింది అనుకోండి సార్, ఇంకా సిరాకు వచ్చేసి తీసేస్తారు సార్. ఇప్పుడు ఫామ్స్ అన్నీ కూడా 100 పెడితే మినిమం 90 వరకు లేచిపోతున్నాయి. ఎందుకంటే లేబర్ మెయింటెనెన్స్ కావాలి, వాళ్ళని మెయింటైన్ చేయాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, మనం మళ్ళీ వీటి మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు లేబర్ షెడ్ల మీద మిషనరీ మీద వాటి మీద పెట్టిన డబ్బులు సార్, షెడ్లు మిషనరీ డబ్బులు తీసుకురావు సార్. మనకి డబ్బులు తీసుకొచ్చేది ఏదంటే యానిమల్ని మనం మెయింటైన్ చేయాలి. యానిమల్స్ నుంచి వచ్చే కిడ్స్ మాత్రమే మనకి డబ్బులు తీసుకొస్తాయి. బ్రీడింగ్ ఫామ్లో అయితే ది బెస్ట్ సార్, డబ్బులు సంపాదించాలంటే ది బెస్ట్ అండి. ఏది బ్రీడింగ్ ఫామ్ని కొట్టేది రావాలంటే ఇప్పుడు యానిమల్స్ తేవాలి, ఓ 4 చచ్చిపోయిందంటే ఇంకా అందులో అన్నీ పోతాయి. అది పెద్ద సైకిల్ సార్. మీకు ది బిగ్గెస్ట్ ఫామ్స్ ఉన్నాయండి, వీడియోస్ తీసి పెడతాను సార్. అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.